దొంగతనం చేస్తున్నాడు. కొట్టండి, వదిలిపెట్టకూడదు. చాలా ఏళ్ల తర్వాత ఊరికెళ్తే తెలియదు దారి. ఇంటికి ఎవరైనా బంధువులు వస్తే ఇచ్చే మర్యాద ఇదేనా? అతిథులు ఎప్పుడు డోర్ కొట్టి లోపలికి వస్తారు. కిటికీ నుంచి వచ్చేవాడు దొంగే కదా. నేను ఇప్పుడే పోలీసులకి ఫోన్ చేస్తాను. 001. 001 కాదురా, 100 అని డైల్ చేయరా. అదేం పెద్ద సమస్య కాదు. నేను ఫోన్ ని తలకిందులుగా పెట్టుకుంటాను. అప్పుడు నంబర్ 100 కదా. ఇలా చూడండి, కిట్టి తన అంకుల్ ఇంటికి వెళ్ళింది. అందుకనే నేను వంట చేస్తున్నాను. ఆ సమయంలో కంట్లో కారం పడింది. దారి తెలియక ఇలా వచ్చాను. అందుకనే కిటికీ వైపున వచ్చానయ్యా స్వామి. వంట అదిరిపోయింది. పదండి మనం కూడా వెళ్ళి చూద్దాం. చూడండి, ముఖ్యంగా పిల్లలు ఏసీ తగ్గించి లెఫ్ట్ లో వెళ్ళండి, సరేనా? కన్నా సార్ అది కారు కాదు, ఫ్రిడ్జ్. నా చెల్లెల పిల్లలకి ఎప్పుడు నేనే గోరుముద్దలు తినిపిస్తాను. దుమ్ము ధూళి పడకుండా ఈ గ్లాస్ ని ఎక్కిస్తున్నాను. అరే నేను పోపెట్ని. సీట్ బెల్ట్ అదిగో అక్కడుంది. కన్నా సార్ త్వరగా దారి చెప్పండి. సాంబార్ పెట్టడానికి కావాలి కందిపప్పు. 200 మీటర్స్ తర్వాత స్టీరింగ్ ని లెఫ్ట్ లో తిప్పు. చపాట్లు కొట్టండి. అరే ఏంటిది? 200 మీటర్స్ తర్వాత లెఫ్ట్ తీసుకోమని చెప్పారు కదా. సారీ, కార్ స్టార్ట్ చేసింది మా ఇంటి నుంచి అనుకున్నాను. మీ ఇంటి నుంచి కాబట్టి 300 మీటర్స్ అన్నమాట. కన్నా సార్కి అడ్రస్ బాగా తెలుసు. ఆయన మర్చిపోకుండా చెప్తారు. ఒక మంచి తెలుగు సినిమాని చూశాను నిన్న. విండో తెరిస్తే వస్తోంది చల్లటి గాలి. బైక్ నడిపేటప్పుడు అటు ఇటు చూడకూడదని తెలీదా నీకు? చప్పట్లు కొట్టండి. బండి నుండి ఎలా కింద పడాలో నాకు నేర్పిస్తున్నారా నాన్న? కార్ని అటువైపు తిప్పు. లెఫ్ట్ లో పోనివ్వు. పరిగెత్తు పరిగెత్తు. ఇప్పుడు రైట్ లో పోనివ్వు. చాలు, ఇదిగో ఇక్కడ ఇక్కడ లేదు, అదిగో అక్కడ అక్కడ. పరిగెత్తండి పరిగెత్తండి పరిగెత్తండి. అందరూ పారిపోండి. వదిలిపెట్టండి. వాడిని పట్టుకొని కొట్టాలి. ఇక్కడ కాదు, అక్కడ. కార్ను ఆపేశారా? నేను వెళ్ళి చిప్స్ ప్యాకెట్ కొనుక్కొస్తాను. ఏయ్, నన్ను వదులు, నన్ను వదులు. నన్ను వదలకండి, దయచేసి వదిలిపెట్టకండి. కన్నా సార్ మీరు చెప్పిన అడ్రస్ కి మనం వచ్చినట్టున్నాం. ఇంతకీ మనం ఎక్కడికి వచ్చాం? సార్ మీ ఫ్రెండ్ ఉండేది ఇక్కడేనా? మంచి గాలి వీస్తోంది. వాడి హాబీ గార్డెనింగే. మిమ్మల్ని చూసిన మీ ఫ్రెండ్ చాలా సంతోషిస్తున్నారు. వీడి కోసం కొన్నాను స్వీట్లు. వీడు నాకు మంచి దోస్తు. వీఆర్ బెస్ట్ ఫ్రెండ్స్ ఫర్ ఎవర్. చప్పట్లు కొట్టండి. సార్ మీ ఫ్రెండ్ కి చప్పట్లు కొట్టడం కూడా రాదు సార్. కన్నా సార్ చెప్పింది నిజమే. ఆయన ఫ్రెండ్స్ అందరూ చాలా చాలా గొప్పవాళ్ళు. రండి, మిమ్మల్ని మీ ఫ్రెండ్ దగ్గరికి నేనే తీసుకువెళ్తాను. ఓ మై ఫ్రెండ్.
మనకి షేక్ హ్యాండ్ ఇవ్వడం కోసం ఎందుకు వేగంగా పరిగెత్తుకొస్తున్నాడు? ఏ గాడిద చేతులు ఇవ్వడానికి కాదు, చెయ్యి విరగొట్టడానికి వస్తున్నాడు. పారిపో! మనం ఎందుకు ఇక్కడికి వచ్చాం? ఫామ్ ఫిల్ చేయడానికి కావాలి ఒక పిన్ కోడ్. ఎవరైనా దయచేసి నన్ను కూడా పట్టుకొని పరిగెత్తండి. చప్పట్లు కొట్టండి. వదులు. పరిగెత్తండి, పరిగెత్తండి, త్వరగా పరిగెత్తండి. అయ్యో బాబాయ్! కబడ్డీలో ఓడిపోగానే అందరూ పారిపోయారు. వీళ్ళు నన్ను తీసుకెళ్లి పంచర్ చేసేశారు. హే పిల్లలు, కిట్టి డాన్స్ చూసి ఊరందరూ చప్పట్లు కొట్టారయ్యా. అది నాకు బాగా నచ్చింది. నీళ్ళల్లో పడగానే నా కళ్ళు నాకు తిరిగి వచ్చేసాయి. చప్పట్లు కొట్టండి. మీ కళ్ళు మీ దగ్గరే ఉన్నాయి, తిరిగొచ్చింది చూపు మాత్రమే. మాట్లాడలేని మృగాలకి నేను ఇల్లు అద్దెకిచ్చి చాలా ఎక్కువ డబ్బే సంపాదించాను. కగారోకి రేపొక చోటు చూసి అద్దెకి ఇవ్వడం మంచిది. అమాయకులతో మాట్లాడి గెలవడం పెద్ద విషయం కాదు. మాతో మాట్లాడి గెలవండి, చూద్దాం. వాడి బ్యాగ్ ని లాక్కోండి. కాపాడండి, ఎవరైనా వచ్చి త్వరగా నన్ను కాపాడండి. త్వరగా వాడిని పట్టుకోండి. నువ్వు నా నుంచి ఎక్కడికి తప్పించుకోలేవు. మనం అతన్ని ఫాలో అవ్వాలి. హరి, నువ్వు స్కూటర్ ని ఎక్కడ పార్క్ చేసావు? ఇక్కడే తమ్ముడు, ఆపాను.
పోలీస్ దగ్గర అడగకుండా మీరు మా జీపుని తీసుకొచ్చారు. మీకు ఒకటి తెలుసా, జీపు లేకుండా నేను స్వీట్ తినలేకపోయాను. అంటే పోలీస్ జీపుని దొంగలించడం చాలా నేరం. అదే నేను చెప్పడానికి వచ్చాను మీకు. ఇదిగో పిల్లలు, ఇక్కడ ఏదైనా కొనుక్కుని వెళ్దామా? ఆహాహా, ముక్కోణం లేని సమోసా ఉంది కదా, అది ఎంత? ఇది సమోసా కాదు, పరోటా. అన్నయ్య నాకు మైసూర్ పాక్ ఇవ్వండి. నాకు ఒక విషయం అర్థం కావడం లేదు. మైసూర్ పాక్ అని అంటున్నావు, కానీ నేను ఎప్పుడు మైసూర్ పాకులో మైసూర్ని చూడలేదు కదా. అన్నయ్య ఒక ½ కేజీ ప్యాక్ చేయండి. ఒరేయ్, నువ్వు బండిని వెనకది. కీప్ ద చేంజ్. ఏంట్రా కీప్ ద చేంజ్? ఇవి లెక్కేస్తే 20 రూపాయలు తక్కువ ఉంది. పిల్లలు, చీరాలలో వెల తక్కువ పట్టు. ఇప్పుడు మనం వెళ్ళవలసింది లెఫ్ట్. ఇకపై ఎప్పుడు ఇలాంటి చెత్త కవితలు చెప్పకండి. చెప్పారంటే నాలో నిద్రపోతున్న సింహం బయటకు వస్తుంది. అరే రే బండా పండయ్య, ఇక్కడ రోడ్ క్లోజ్. అదిగో అటు చూడండి. అని లెఫ్ట్ తీసుకోకు, ముందు డేంజర్ బోర్డు ఉంది. కన్నా సార్కి అడ్రస్ తెలుసు, ఆయన కరెక్ట్ గానే చెప్తున్నారు. పిల్లలు చప్పట్లు కొట్టండి, చప్పట్లు కొట్టండి. చప్పట్ల సంగతి తర్వాత, ఇప్పుడు అందరం పడబోతున్నాం. ఐస్ క్రీమ్, ఐస్ క్రీమ్. ఓ ఐస్ క్రీమ్, ఐస్ క్రీమ్. ఐస్ క్రీమ్, ఐస్ క్రీమ్. హనీ ఐస్ క్రీమ్, ఐస్ క్రీమ్. ఐస్ క్రీమ్, ఐస్ క్రీమ్. పొపాట్, నువ్వు ఓపెన్ చేయి. ఎగురుకుంటూ వెళ్ళి తను అక్కడే బ్లాక్ చేయి. నేనేమి ఫైల్ వాన్ కాదు, పరిగెత్తే వ్యాన్ ని చేత్తో ఆపడానికి. గాడిద, చేత్తో కాదు, నోటితో అరిచి ఆపు. ఏయ్, స్టాప్ స్టాప్. ఓయ్, ఏమయ్యా, బండి ఆపోయా. ఈ హనీ ఐస్ క్రీమ్ కోసం నేను ఫాలోడ్ అయ్యేటట్టున్నాను. అనుమానమా? నీ బండిలో బ్రేక్ లేదా ఏంటి? నువ్వు ఈ రాత్రి వెళ్ళప్పుడు నా ట్రక్ ముందుకొచ్చి ఏం చేస్తున్నావు? నాకు ఇప్పుడు ఐస్ క్రీమ్ కావాలి. అవునా, అయితే సరే చెప్పు, నీకు ఎలాంటి ఐస్ క్రీమ్ కావాలి? టూటీ ఫ్రూటీ ఐస్ క్రీమ్ మీ దగ్గర ఉందా? అరే, నా ఐస్ క్రీమ్స్ అన్ని సాలిడ్ గా ఉంటాయి, ఏది కూడా కరిగిపోదు. కరిగిపోవడం గురించి అనలేదు, టూటీ ఫ్రూటీ ఐస్ క్రీమ్ గురించి అంటున్నాడు. ఓహో, టూటీ ఫ్రూటీనా? నేనే ఇప్పుడు ఏదో ఒకటి చేస్తాను.
ఐస్ క్రీమ్ కోసం ఎంతో హుషారుగా పనిచేస్తున్నాడు. ఎవరూ భయపడద్దు, ఇది కేవలం టెడీ బేరే. డాక్టర్ బాలు కూడా తన ఇంట్లో ఎటువంటి విషయాలు ఉంచుకున్నారో చూడండి. జోర్దార్, ఇప్పుడు మనం గమనించాల్సింది బాలుని కాదు, ఐస్ క్రీమ్ వెతుకుదాం పదా. ఇలా రండి. మీరెందుకు దొంగతనం చేస్తున్నారు? నేనే వస్తా. అరే రే, టెడీ నడిచి వచ్చేస్తుంది, రండి మనం పారిపోదాం. తీసుకో. ఇదిగో తీసుకో. నువ్వు బండి అంటే నేను ఫన్నీ. సార్ అది మేమే. కాపాడండి. ఐస్ క్రీమ్ తినకుండా నేను ఇక్కడి నుంచి అసలు కదలను. అలాగే చూడండి, టేబుల్ కదులుతుంది, ఇక్కడ పోతూ ఉంది. పారిపోండి. త్వరగా వాళ్ళని పట్టుకోండి. అందరూ ఇక్కడి నుంచి పారిపోండి. టూటీ ఫ్రూటీ ఐస్ క్రీమ్కి వెళ్ళలేదు, ఏంటి అనుమానమా? అని ఏంట్రా ఇది? ఇల్లు ఇలా ఆడుతోంది. ఒకవేళ కన్నా సార్ అందరినీ చప్పట్లు కొట్టమని చెప్పినట్టున్నారు, అందుకనే భూకంపం వచ్చినట్టు ఇల్లంతా ఆడుతోంది. ఏంటిది? మన ఇంటికి వచ్చి వేరేదో బోర్డుని తగిలిస్తున్నారేంటి? వీళ్ళు ఏమైనా తప్పుగా అర్థం చేసుకున్నారా ఏంటి? తప్పుగా వేయలేదు, లుమట్ దాస్ ఫ్యామిలీనే వేశారు. నీకు చదవడం కూడా తెలీదా తమ్ముడు? వాడు దాని గురించి చెప్పలేదు. అదేంటంటే ఆగు, నేను వెళ్ళి మాట్లాడతాను. అరే త్వరగా కానివ్వండి. బెడ్ తీసుకెళ్లి బెడ్రూమ్ లో పెట్టండి. డైనింగ్ టేబుల్ కిచెన్ లో పెట్టండి. ఆ కారే పైప్ ని పారే. ఈ నీళ్లు ఎప్పటి నుంచి కారుతున్నాయో తెలియట్లేదే. లోమర్దాస్ సార్, ఈ ఇంటిని నేను మీకోసం అద్దెకి వదిలేస్తాను. ఏ ప్రాబ్లం వచ్చినా నాకు వెంటనే ఫోన్ చేయండి. ఆ ప్రాబ్లం ని నేను వెంటనే మాయం చేస్తాను.
అరే ఏంటిది, నా ఇంట్లో నుండి నన్నే బయటికి విసిరి పారేస్తున్నారు. ఓనర్ నేనైతే ఎవరో వచ్చి ఇల్లు అద్దెకిచ్చి డబ్బులు తీసుకుంటారంట. ఎంత అన్యాయం ఇది. మీరు ఎలాగోలా ఈ ఇంటికి రావడం మాత్రమే కాదు, మాకు సమస్యలు కూడా సృష్టిస్తున్నారు. ఈ ఇంట్లో మేము నలుగురు మాత్రమే ఉండాలి, తెలిసిందా? తప్పుగా చెప్తున్నావు. మేము నలుగురమే ఉంటాము. నువ్వెప్పుడు ఎగురుతూనే ఉంటావు కదా. ఏంటిది, ఇలాగే వదిలేస్తే చాలా దారుణంగా మారిపోతుంది. వీళ్ళందరికీ వాళ్ళ ఇల్లు వాళ్ళ డబ్బు తిరిగి దక్కేలా మనం చూడాలి. ఊరికేలా నించొని టైం ని వేస్ట్ చేయకుండా ఏదో ఒక ఐడియా దొరికితే త్వరగా చెప్పండి.